అందుకని ఇట్ ఈస్ నౌ థాట్ ఎ గ్రేట్ థింగ్. ఒక గొప్ప విషయాన్ని ఆలోచించి ఇఫ్ వీ వే హోల్డ్ ఏ లిటిల్ స్పార్కిల్ ఆఫ్ ద ఫెర్వర్ దట్ వీ హ్యాడ్ ఫస్ట్, మనకు ఉన్నటువంటి దాన్ని కానీ పెంచుకుంటే ఇప్పుడు ముందు ఉన్నట్టుగా మనం ఉంటే మనం అలా ప్రతినిత్యం కూడా ఉన్నత విషయాలకు వెళ్తాం. ఇఫ్ వీ వుడ్ హ్యాడ్ ద బిగినింగ్ బ్రేక్ ద ఇవిల్ ఇంక్లినేషన్, అంటే మనకి ఏదైనా చెడు సంకల్పం వచ్చిందనుకోండి, ఫస్ట్లోనే మనం దాన్ని బ్రేక్ చేసేస్తే వీ హ్యావ్ టు అవర్ సెల్ఫ్ అండ్ టు అవర్ ఓన్ విల్. అప్పుడు మన సెల్ఫ్లో ఉండి మన ఇచ్ఛాపూర్వకంగా ఉంటాం. వీ షుడ్ ఆఫ్టర్ డూ వర్చువస్ వర్క్స్, తర్వాత మనం మంచి పనులు చేస్తాం సులువుగా, అండ్ విత్ గ్రేట్ గ్లాడ్నెస్ ఆఫ్ హార్ట్, హృదయంలో ఆనందంతో మంచి పనులే చేస్తాం. అంటే మనం చెడు అన్నది మొదటి తుంచి పడేస్తే మన జీవితంలో ఎప్పుడూను మనం మంచి పనులే చేస్తూ చాలా సులువుగా ఆ, చేసుకుంటాం అనమాట. అంతకుముందు మహా కష్టమైనవి కూడా ఇట్ ఈస్. అయితే ఇదేంటంటే మనలో ఉన్న పాతుకుపోయినటువంటి చెడు సాంప్రదాయాలని మనం తీసేయడం చాలా కష్టమే. అండ్ ఇట్ ఈస్ హార్డర్ టు బ్రేక్ అవర్ ఓన్ విల్, మన ఇచ్ఛాశక్తిని మనం వదలడము కష్టమే. బట్ ఇట్ ఈస్ మోస్ట్ హార్డ్, ఇంకా కష్టం ఏమిటంటే ఎవర్ మోర్ టు లై ఇన్ పెయిన్ అండ్ ఎండ్లెస్లీ టు లూజ్ ద జాయస్ ఆఫ్ హెవెన్. అంతకంటే కష్టం ఏంటంటే మనం బాధలో ఉంటూ, హెవెన్ అంటే ఇక్కడ స్వర్గము అనేది క్రిస్టియన్స్ ఏంటంటే ఆ ఉన్నతమైనటువంటి ఆ స్థితిని వాళ్ళు హెవెన్ అంటున్నారని నాకు అర్థమైంది. ఆ హెవెన్కి సంబంధించిన ఆ సుఖాలన్నీ మనం కోల్పోతున్నాం, ఎందుకంటే ఇలా మనం ఉండడం వల్ల. ఇఫ్ దావ్, అర్థమైందా? అంటే ఈవిల్ కస్టమ్స్ ఇవన్నీ కష్టమే వదలడం. కానీ అంతకంటే ఇంకా కష్టం ఏంటంటే ఎప్పుడు బాధలో ఉండి ఆ ఉన్నతమైనటువంటి సుఖాలన్నీ వదిలేస్తున్నాం. అది ఇంకా కష్టమైన విషయం. ఇఫ్ దౌ ఓవర్కమ్ నాట్ స్మాల్ థింగ్స్ అండ్ లైట్, మీరు చిన్న చిన్న విషయాలే నేను వదిలేసి హౌ షల్ దౌ దెన్, మీరు చిన్న విషయాలనే జయించలేనప్పుడు మీరు ఏ విధంగా గ్రేటర్ థింగ్స్ పెద్ద విషయాల్ని జయించగలరు? రెసిస్ట్ దేర్ ఫోర్ క్విక్లీ ఇన్ ద బిగినింగ్ థై ఇవిల్ ఇన్క్లినేషన్స్ అండ్ లీవ్ ఆఫ్ హోల్లీ ఆల్ థైన్ ఇవిల్ కస్టమ్స్. అందుకని మీరు ఏం చేయాలంటే మీలో ఉన్న చెడు సంకల్పాలు మొదట్లోనే తుంచి పారేయండి. అందుకని అప్పుడు ఇవిల్ సాంప్రదాయాలన్నిటిను మీరు వదిలేయండి. అంటే ఇప్పుడు చూడండి, ఇవిల్ సాంప్రదాయాలు అంటే అమ్మవారికి బలిస్తే ఆవిడ తృప్తి పడుతుంది, అది ఇవిల్ సాంప్రదాయం. అలాంటివన్నీ తీసి పారేయాలి. లెస్ట్ అంటే అలా కాకుండా ఉంటే హ్యాపీలీ బై లిటిల్ అండ్ లిటిల్ దే బ్రింగ్ ది ఆఫ్టర్ టు గ్రేటర్ డిఫికల్టీ. నెమ్మది నెమ్మదిగా మీకు పెద్ద కష్టాలు వచ్చి తీరుతాయి మీరు మొదట్లోనే తీసి పారేయకపోతే. ఓ ఇఫ్ thou wouldst consider how great inward peace thou shouldn't have thyself, and how great gladness thou shouldn't cause in others, in behaving of thyself well, I suppose verily thou wouldst be much more diligent to profit in virtue than thou hast been before this time. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఒకవేళ మీరు అంతర్గతమైన శాంతి ఎంత గొప్పదో మీకు తెలిస్తే, thou wouldst consider అంటే thou would consider, అప్పుడు should have thyself and how great గ్లాడ్నెస్ thou should cause in others, అప్పుడు మీరు ఇతరులకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తూ ఉంటారు. ఇన్ బిహేవింగ్ ఆఫ్ థై సెల్ఫ్ వెల్, మీ అంతటి మీరుగా ప్రవర్తిస్తూ, అంటే మీలో మీరు ప్రవర్తించినప్పుడు కూడా ఐ సపోజ్ వెరీలీ. ఇప్పుడు చూడండి, ఒక సద్గుణాలు ఉన్న వ్యక్తి, ఆయన వాళ్ళని చూసి అందరూ ఆనందపడుతూ ఉంటారు, వాళ్ళు ఎవరికి ఏం చేసినా లేకపోయినా మంచి గుణాలతో ఉన్నప్పుడు. అందుకని అండ్ హౌ గ్రేట్ గ్లాడ్నెస్, ఎంత ఆనందం పొందుతాం, ఇతరులకి కూడా అది ఆనందాన్ని ఇస్తూ ఉంటాం. ఇన్ బిహేవింగ్ ఆఫ్ థై సెల్ఫ్ వెల్ ఐ సపోజ్ వెరీలీ thou wouldst be much more diligent to profit in virtue than thou has been before this time. అలా మీరు చేస్తూ చేస్తూ ఉంటే ఇంతకంటే ఎక్కువగా మీరు వర్చ్యూ అంటే సద్గుణాల వల్ల లాభాన్ని పొందుతూ ఉంటారు, పెంచుకుంటూ ఉంటారు. నెక్స్ట్ పాయింట్. Next, 12 of the profit of adversity. It is good that we have sometimes griefs and adversities, for they drive a man to behold himself, and to see that he is here but as in an exile,
and be learned thereby to know that he ought not to put his trust in any worldly thing. It is good also that we suffer sometime contradiction, and that we be holden of others as evil and wretched and sinful, though we do well and intend well, for such things help us to meekness and mightily defend us from vain glory and pride. We take God the better to be our judge and witness when we be outwardly despised and in the world, and the world judgeth not well of us. Therefore a man ought to settle himself so fully in God, that what adversity soever befall unto him, he shall not need to seek any outward comfort. When a good man is too troubled or tempted, or is iniquated with evil thoughts, then he understandeth and knoweth that God is most necessary to him, and he may nothing to do that is good without him. Then he sorroweth, waileth, and prayeth for the miseries that he rightfully suffereth. Then it irketh him also the wretchedness of this life, and he coveteth to be dissolved from this body of death, and to be with Christ. Then also he seeth well that there may be no full peace nor perfect quietness here in this world. పాయింట్ అంటే Yep. దుఃఖం వల్ల వచ్చే లాభం. షేక్స్పియర్ కూడా ఏమంటారు, బ్లవెట్స్కీను, స్వీట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ అడ్వర్సిటీ. దుఃఖాన్ని సరైన విధంగా వినియోగించుకుంటే అది ఎంతో మధురంగా ఉంటుందని. ఇట్ ఈస్ గుడ్ దట్ వీ హ్యావ్ సమ్ టైమ్ గ్రీఫ్. ఒకప్పుడు మన అందరికీ దుఃఖాలు బాధలు వస్తూ ఉంటాయి. అది ఎంతో మంచిదే, ఎందుకంటే అవి మనని సీ దట్ హీ ఈజ్ హియర్ బట్ యాజ్ ఎ ఎగ్జైల్. అంటే ఏదో ఇక్కడ మనం వెన్ దే డ్రైవ్ ఏ మ్యాన్ టు బిహోల్డ్ హిమ్సెల్ఫ్, తనలో తాను ఉండడానికి ఆయనకి తెలుస్తాయి, ఇక్కడ నేను శాశ్వతంగా ఉండిపోను. అండ్ బీ లెర్న్ దేర్ బై టు నో దట్ హీ ఆట్ నాట్ టు పుట్ హిస్ ట్రస్ట్ ఇన్ ఎనీ వరల్డ్లీ థింగ్స్. అందుకని ఏ ప్రాపంచిక విషయాల్లోని ఎక్కువగా విశ్వాసం ఉంచుకోకూడదు అని ఆయనకి నేర్చుకుంటాడు. ఈ ఆట్ నాట్ టు పుట్ హిస్ ట్రస్ట్, తన యొక్క విశ్వాసాన్ని ప్రాపంచిక విషయాల్లో ఉంచుకోకూడదని. అందుకనే ఇట్స్ గుడ్ ఆల్సో దట్ వీ సఫర్ సమ్ టైమ్స్ కాంట్రడిక్షన్. కొన్ని రకాలైన వ్యతిరేకతలతో మనం బాధపడుతూ ఉంటాము, అది చాలా మంచిదే. అండ్ దాట్ వీ బీ హోల్డెన్ ఆఫ్ అదర్స్ ఎస్ విల్. అందుకని అప్పుడు మనం ఏమనుకుంటాం, వాళ్ళందరూ చెడ్డవాళ్ళు, మన దగ్గర ఉన్నవాళ్ళు, వాళ్ళు చాలా నీచులు, పాపులు. దో వీ డూ వెల్ అండ్ ఇంటెండ్ వెల్. మనం బాగా చేసినా, మన ఉద్దేశాలు బాగా ఉన్నా, మనం ఇతరులను ఆ విధంగా అనుకుంటాం. ఫర్ సచ్ థింగ్స్ హెల్ప్ అస్ టు మీక్నెస్ అండ్ మైటీలీ డిఫెండ్ అస్ ఫ్రమ్ వెయిన్ గ్లోరీ అండ్ ప్రైడ్. అంటే అలాంటప్పుడు ఏం చేయాలి, ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఒక్కొక్కప్పుడు మనం ఇలా అనుకుంటాం అనమాట. ఒకసారి చెప్తాను. ఇట్ ఈస్ గుడ్ ఆల్సో దట్ వీ సఫర్ సమ్ టైమ్స్ కాంట్రడిక్షన్స్. వ్యతిరేకతలు, మన అభిప్రాయాలని ఖండించడాలు, వీటితోటి మనం ఒకప్పుడు బాధపడడం కూడా మంచిదే. అండ్ కాంట్రడిక్షన్స్ అండ్ దాట్ వీ బీ హోల్డెన్ ఆఫ్ అదర్స్ ఎస్ విల్. అప్పుడు మనం ఏమనుకుంటాం, అలా చేసిన వాడు చాలా తప్పు, వాడేమో వేస్ట్ ఫెలో, పాపి. దో వీ డూ వెల్ అండ్ ఇంటెండ్ వెల్. మనం ఏమో బాగానే ఉన్ని బాగా చేసినా ఇలాంటివి వస్తాయి. ఫర్ సచ్ థింగ్స్ హెల్ప్ అస్ టు మీక్నెస్ అండ్ మైటీలీ డిఫెండ్ అస్ ఫ్రమ్ వెయిన్ గ్లోరీ. అలాంటి టైంలో మనం ఏం చేయాలంటే అమాయకత్వంతో ఉంటూ
మనకొచ్చేటటువంటి వృధాగా ఉన్న కీర్తి, ఆ గొప్పతనాన్ని నుంచి మనం కాపాడుకోవాలి. మనకి దానివల్ల ఏంటి వస్తుంది? అహంకారం వచ్చేస్తుంది, గర్వం. ఇవి రాకుండా, అంటే ఇతరులు ఇంకోలా ఉండి మనం ఏదో మంచి పనులు చేసినప్పుడు మనకి అటువంటి వృధాగా ఉన్న గర్వం రాకుండా చూసుకోవాలి. గాడ్ ద బెటర్ టు బి అవర్ జడ్జ్ అండ్ విట్నెస్. మనని నిరంతరంగా సాక్షిగా చూస్తున్నవాడు, మనకి జడ్జ్ ఎవరంటే భగవంతుడే. When we be outwardly despised in the world, and the world judgeth not well of us. అంటే బాహ్యంగా మన అందరూ అసహించుకున్నప్పుడు, ప్రపంచం మన నిజంగా జడ్జి చేయనప్పుడు, అటువంటప్పుడు మనం మీక్గా, అంటే ఇన్నోసెంట్గా ఉండిపోవడం మంచిది. అంటే అందరూ చాలా మంచివాళ్ళైనా అలా మాట్లాడినప్పుడు అది మనం ఏమీ అందుకంటే భగవంతుడికి తెలుసు జడ్జిమెంట్ ఏంటో. దేర్ఫోర్ ఎ మ్యాన్ ఆట్ టు సెటిల్ హిమ్సెల్ఫ్ సో ఫుల్లీ ఇన్ గాడ్. అందుకని వ్యక్తి నిరంతరాయంగా భగవంతుడిలోనే ఉండాలి. దట్ వాట్ అడ్వర్సిటీస్ అవర్ బిఫాల్ అంటు హిమ్. ఏ రకమైన దుఃఖం ఆయన మీదకి వచ్చినా సరే, హీ షాల్ నాట్ నీడ్ టు సీక్ ఎనీ అవుట్వర్డ్ కంఫర్ట్. బాహ్యంగా కంఫర్ట్ని ఏ రకంగానూ వెతుక్కోకూడదు. వెన్ ఏ గుడ్ మ్యాన్ ఈస్ ట్రబుల్డ్, ఒక అటెంప్టెడ్ ఆర్ ఈస్ inquieted with evil thoughts, then he understandeth and knoweth that God is most necessary to him. అంటే ఎప్పుడైతే ఒక మంచి వ్యక్తి నీ బాధలు పడ్డపడ్డాడో, లేదా టెంప్ట్ అయ్యాడో, లేకపోతే ఇన్క్వైటెడ్ విత్ ఈవిల్ థాట్, ఇది ఒకసారి చూడదామండి. INQUIETE, ఇన్క్వైట్. అదే శాంతి లేకుండా ఈవిల్ థాట్స్. చెప్పండి. INQUIETE, INQUIETE. Quite. అంటే అశాంతిగా అయిపోవడమేమో. క్వైట్. worried, apprehensive, insecure, వరీ. nervous. Worried, apprehensive, insecure, nervous, uneasy. అదే and అంటే many ఉన్నాయి. వరీతో నిండిపోయి, విల్ థాట్స్తో నిండిపోయినప్పుడు, అటువంటప్పుడు ఏం చేయాలి అంటే, ఆయనకి అవగాహన అవ్వాలేంటి, తెలుసుకోవాలి ఏంటంటే భగవంతుడు చాలా అవసరం ఇలాంటి టైంలో. హీ మే నథింగ్ డూ దాట్ ఈస్ గుడ్ వితౌట్ హిమ్. ఆ భగవత్ సహాయం లేకపోతే నేను ఏ మంచి చేయలేను. దెన్ హీ సారోయత్, వేయిలెత్ అండ్ ప్రేయత్ ఫర్ ద మిజరీస్ దట్ హీ రైట్ఫుల్లీ సఫరెత్. అందుకని అతను ఏం చేస్తాడు? అప్పుడు దుఃఖపడుతున్నాడు, ఏడుస్తాడు, భగవంతుని ఈ దుఃఖాల కోసం ప్రార్థన చేసి, అప్పుడు రైట్ఫుల్గా బాధపడతాడు. దెన్ ఇట్ ఇర్కిత్ హిమ్ ఆల్సో ద రెచెడ్నెస్ ఆఫ్ దిస్ లైఫ్. ఇర్కిత్ అంటే అతన్ని కష్టాల్లో పెట్టేస్తుంది అనమాట. ఈ రెచెడ్నెస్ ఆఫ్ లైఫ్, ఈ జీవితంలో ఉన్న ఆ చెత్త, అంటే రెచెడ్ అంటే చాలా చెత్త విషయం అంతా. అండ్ హీ కవెటెత్ టు బి డిజాల్వ్డ్ ఫ్రమ్ దిస్ బాడీ ఆఫ్ డెత్. అంటే దెన్ ఇట్ ఇర్కిత్ హిమ్ ఆల్సో ద రెచెడ్నెస్ ఆఫ్ దిస్ లైఫ్. అప్పుడు ఈ జీవితంలో ఉన్న అంటే దుఃఖాల నుంచో, చెత్తలంటే అవే బాధల నుంచి అతను ఇర్కెత్ కూడా చూడండి. IRKETH, TH ఉండదు, ఓల్డ్ ఇంగ్లీష్. IRKETH. TH బదులు D పెట్టండి. IRKED. annoy someone. అతను ఏంటంటే ఈ జీవితంలో ఉన్న రెచెడ్నెస్ని, అంటే తర్వాత ఇతరుల్ని అసహించుకుంటాడు. అండ్ హీ కవెటెత్ టు బి డిజాల్వ్డ్ ఫ్రమ్ దిస్ బాడీ ఆఫ్ డెత్. అప్పుడు ఆయన ఈ బాడీ ఆఫ్ డెత్ నుంచి, కవెటెత్ అంటే టు బి డిజాల్వ్డ్ ఫ్రమ్ దిస్, అంటే అది కూడా చూడండి. కవెట్ అంటే పోగు చేసుకోవడం, కవెటెత్ టు బి డిజాల్వ్డ్. కవెట్
కవెటెడ్ అని పెట్టండి. కవెట్ చూడండి చాలు. సిఓఈటి. EOV. ఈటి. సిఓవిఈటి. కవెట్. Greatly desired, in demand, desired, strongly desired by many. అప్పుడు ఆయన గట్టిగా ఈ శరీరం యొక్క అంటే కోరుకుంటాడు ఏంటంటే ఈ బాడీ ఆఫ్ డెత్ అనే దాంట్లోంచిను అది డిజాల్వ్ అయిపోవాలి. అండ్ టు బి క్రీస్తుతో ఉండాలి, అంటే భగవంతుడితో ఉండాలి. ఈ శరీరం అంత ఎక్కువగా ఇచ్చేయకూడదు, ప్రాముఖ్యం ఇవ్వకూడదని. దెన్ ఆల్సో అప్పుడు కూడా ఆయన బాగా చూస్తాడు దట్ దేర్ మే బి నో ఫుల్ పీస్ నార్ పర్ఫెక్ట్ క్వైట్నెస్ హియర్ ఇన్ దిస్ వరల్డ్. అంటే సంపూర్ణమైన శాంతి కానీ సంపూర్ణమైనటువంటి సైలెన్స్ కానీ ఈ ప్రపంచంలో లేదు అని తెలుసుకుంది. ఎంత టైం ఉన్నారని చెప్పిన అయిపోయిందా టైము? టైం అయిందండి, 7:30 అయింది కరెక్ట్. ఓకే, 6. మీకు 7:30 అయిందా? మాకు 6 అయింది. ఆఫ్ టెంప్టేషన్స్ టు బి రిజిస్టర్డ్. బాగుందా లేదా ఈ పుస్తకం అందరికి? అనుపమ గారు, గౌరీశంకర్, ఎలా ఉన్నది ఈ పుస్తకం? వినబడుతున్నదా? మేడం వినిపిస్తోంది. ఎలా ఉంది? బాగానే వస్తుంది, బాగుంది. కష్టంగా ఉంటుంది పాటించాలంటే, ఎందుకంటే ప్రాపంచికత్వానికి అలవాటు అయిపోయాం కనుక. అవును మేడం. ఎవరైనా కనిపిస్తే చాలు గబగబ గబగబ మాట్లాడిస్తూ ఉంటాం ఏదో ఒకటి. అదే దానివల్లే దైవానికి దూరం అయిపోతున్నాం అని చెప్తున్నారు. ఓకే అండి, క్లోజ్ చేస్తున్నాను. ఓకే అండి, నమస్తే అండి.